ఈ స్క్రిప్ట్ పట్టుకో దారా. అరే మాట్లాడుతుండే టిల్లు వైబ్ లో షూటింగ్ అంటే అదొక పండగలా అయిపోయింది. ఆ హడావిడియే వేరు. అరే ఓ టిల్లు వైబ్ గా ఫ్యామిలీ మెంబర్ అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ మా షూటింగ్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇదంతా ఎలా సెట్ చేయాలి అని అయితే మా అన్న చూపిస్తున్నాడు. మా పొరగాలంతా ఎవరి పనిలో వాళ్ళు చకచకా బిజీగా ఉన్నారు. పాడుబడ్డ ఆ టీ షాప్ అయితే మళ్ళీ షూటింగ్ కోసం అని చెప్పి చకచకా పనులు అయితే చేస్తున్నారు. అదంతా సెట్ చేయడానికి మాకైతే చాలా టైం పట్టింది. ఆ టీ షాప్ ఓనర్ అయితే మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ భయ్యా. మా సురేష్ గారు అయితే ఆర్టిస్టులకు సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఈ రోజు అయితే మొత్తం 2 సీన్లు తీయాలి. టైం కి కంప్లీట్ అవుతుందో లేదో అనే భయం అయితే చాలా ఉంది. కానీ మా పోరగాళ్ళ కోఆపరేషన్ వల్ల చాలా టైం సేవ్ అయింది. చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ మరీ పనులు చేశారు. అందుకే వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ రా పోరగాళ్ళు. కానీ కొత్తగా షార్ట్ ఫిలిమ్స్ గానీ వెబ్ సిరీస్ గానీ చేసే వాళ్ళకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మాకు టైం సరిపోక మేము ఒకటే రోజులో ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మీరైతే ఇలా చేయకండి. ముందే సెటప్ చేసుకున్న తర్వాత షూట్ అయితే ప్లాన్ చేయండి. లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. మా వాడు ఎక్కువ మాట్లాడుతుండని మూతికైతే ప్లాస్టర్ వేసేస్తుండు. మాకైతే ఒక పెద్ద మంచి క్యారెక్టర్ కావాలి. నిజంగానే అక్కడ టీ షాప్ ఉందనుకుని ఒక పెద్ద ఆయన అయితే టీ తాగడానికి వచ్చాడు. ఆ పెద్ద మనిషికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మా మోహన్ అయితే తీసుకొస్తున్నాడు. సురేష్ గారు అయితే తాతకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. తాత కూడా నవ్వుకుంటా భలే ఎంజాయ్ చేశాడు. చూద్దాం సీన్ ఎలా వస్తుందో. యాక్షన్ అన్నప్పుడు చెప్పాలి సార్. ఆయన చెప్తాడు పాలమూరు కాదు బాబు. చెప్పండి. కాదు బాబు పాలమూరు. ఆయన అడగాలి కదా. అడిగితే నేను చెప్పాలి. అడిగిన తర్వాత తాత చేస్తాడో లేదో అని చాలా భయపడ్డాము. కానీ తాత అయితే చాలా కోఆపరేట్ చేశాడు. ఆ తాతకి కూడా టిల్లు వైబ్ టీం నుంచి థ్యాంక్ యూ సో మచ్. కన్నీళ్లు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమేరా. పాత బాకిలు ఇస్తేనే చాయ్. అన్న కూడా డైలాగ్లన్నీ సింగిల్ టేక్ లో టకటకా చెప్పేశాడు. అలాగే మా విలన్ బ్యాచ్ టైం వేస్ట్ చేయకుండా టీ బ్రేక్ గ్యాప్ లో రిహార్సల్స్ మొదలెట్టేశారు. మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ రా అబ్బాయిలు. మధ్యాహ్నానికి మాకు వర్షం స్టార్ట్ అయింది. కానీ ఒకే రోజులో మేము షూటింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి టైం అయితే వేస్ట్ చేయలేదు. ఈ వర్షం గ్యాప్ లో అయితే లంచ్ బ్రేక్ ఇచ్చాము. మా కష్టాలు చూసి లక్కీగా పక్కనే ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుందని చెప్పి ఇన్విటేషన్ అయితే వచ్చింది. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు టిల్లు వైపు తరపున థ్యాంక్ యూ. లంచ్ తర్వాత అయితే వర్షం ఆగిపోయింది. మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చేశాము. మావాడైతే డైలాగ్ లో రెచ్చిపోయి రచ్చరచ్చ చేసేశాడు. విలన్ బ్యాచ్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. హలో చూస్తున్నా
మొత్తానికి 2 సీన్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. 6 o'clock కి ప్యాకప్ చెప్పేశాము. కానీ రోజంతా కష్టపడి నిలబడి కాలు పీకుతున్న టైంలో మళ్ళీ 2 గంటలు డ్రైవింగ్ చేయాలంటేనే కొంచెం కష్టంగా ఉంది. కానీ ఇంటికి చేరుకోవాలంటే తప్పదు. ఇంతసేపు మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ షేర్ చేసి వీడియో నచ్చితే కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ గాయ్స్. సంతోషమే